మాల్దీవులు, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో పెరుగుతున్న ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని కౌంటర్ చేయడం ఇండియన్ ఇంట్రెస్ట్ లో కీలకం. ఎందుకంటే ఇస్లామిక్ ఫండమెంటలిజం పెరిగిన కొద్దీ భారత వ్యతిరేక ధోరణి పెరుగుతుంది. ఇది మొదటి సమస్య. రెండోది ఏంటంటే మీకు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. ఇటీవల చైనా బంగ్లాదేశ్, పాకిస్తాన్ అని ఒక ట్రైలేటరల్ ఇనిషియేటివ్ మొదలుపెట్టింది. అఫ్ కోర్స్ అది సార్క్ కు పోటీ కాదు అని అధికారికంగా అంటున్నా, ఆ ట్రెండ్ చూస్తుంటే సార్క్ డిఫంక్ట్ కావడంతో దానికి ఒక కౌంటర్ ఫోర్స్ ఇనిషియేటివ్ ఎమర్జ్ అవుతుంది. సో ఇది డిప్లొమాటిక్ గా మనకు వ్యతిరేక కరెంట్స్ ఉన్న నేపథ్యంలో మాల్దీవ్స్ వెళ్ళడం అనేది చాలా కీలకం. అంటే మనకు అక్కడ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ను కౌంటర్ చేయాలన్నా, యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ను ఎదుర్కోవాలన్నా, ఎందుకంటే వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ గా మన చాలా చాలా కీలకమైనటువంటి కంట్రీ కనుక, అలాగే చైనీస్ ఫుట్ప్రింట్ ను కౌంటర్ చేయాలన్నా, నైబర్హుడ్ డిప్లొమసీలో 2014 తర్వాత వచ్చిన రివర్సల్స్ ను కాస్త సరిచేయాలన్నా కూడా మాల్దీవ్స్ మోడీ వెళ్ళడం అప్రిషియబుల్. ఎకనామిక్ ఇంపార్టెన్స్ కన్నా కూడా వ్యూహాత్మక ఇంపార్టెన్స్